మైనంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు రాక్లాండ్ అవెన్యూలో భూములు కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అక్కడికి చేరుకుని బీజేవైఎం నాయకులపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా వారిని పరిగెత్తుకించుకుంటూ కొట్టారు. ఈ ఘర్షణలో అల్వాల్ పోలీసులు మైనంపల్లి వర్గానికి మద్దతుగా నిలిచారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. ప్లాట్ కొనుక్కున్నాను, చాలా కష్టపడి కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత 1992 నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ ఆక్యుపేషన్స్ అంతా. అప్పటి నుంచి మేము కోర్టులో పోయినా కానీ మాకు న్యాయం దొరకలేదు. కోర్టులంతా జడ్జిలంతా దొంగలే. మాకు చాలా బాధపడి చెప్తాను. ఎందుకంటే కోర్టుకు వెళ్ళినా కానీ మాకు న్యాయం దొరకలేదు. పోలీస్ స్టేషన్ వెళ్తే మనల్ని కూర్చోబెట్టి సాయంత్రం వరకు కూర్చోబెడతారు. తర్వాత ఏదో చూపెట్టి మనల్ని బయటికి పంపించేస్తారు. మా మీదనే ఉల్టా కేసు బుక్ చేస్తుండ్రు సార్. ఇగో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కాపీ క్యాండిడేట్స్ ఉన్నారు, అంత ప్లాట్ ఓనర్స్. ఎన్నోసార్లు వచ్చినామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడము, రావడము, మమ్మల్ని అందరు తీసుకుపోయి స్టేషన్లో కూర్చొని పెట్టడము, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాం. మేము వస్తుంటే కూడా ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. మాకు ఎక్కడ పోయినా ఏం న్యాయం లేదండి. అల్వాలు కూడా పోయినాం. మేము అల్వాలు పోతే కూడా కూర్చొని వచ్చేసినాం. మేము ఎక్కడ మాకు మంచిగా జరుగుతలేదు. ఇప్పుడన్నా మాకు మంచిగా చేయండి. హలో, మా జాగాలు మాకు రావాలి నాయన. మాకు చాలా కష్టం పెడుతున్నాడు. ఇంటికి రావాలి, ఇంటికి పోయినాం. ఇంటికి ఎలగొట్టాడు హనుమంతరావు. ఎలగొట్టాడు ఇంటికి 10 సార్లు కాదు, నేను నెలకు 3 సార్లు 4 సార్లు పోయినా. దుఃఖం కాడ కలిసి నమస్తే పెడతాయి. సరే అమ్మా ఇస్తారా అని ఎలగొట్టేసిండు. పట్టించుకుంటలేడు. మేము వరవర అని 43 years నుంచి కొట్లాడుతున్నామండి. 1980లో మా పేరెంట్స్ కొన్నారు. వాళ్ళు ఆ సొమ్ములు అమ్మి అవి ఏదో ఎట్లనో కొన్నారు. లేఅవుట్స్ కూడా వాళ్ళ పేరు మీద లేదు. ఈసీ మా ఇప్పటికీ చూస్తే ఎవరు కొన్నామో మా పేరు మీదనే ఉన్నాయి. ఇంకా మేము ఎవరికి అంటే వేరే ఎవరికి అమ్మలేము కూడా. అలాంటివి కూడా సేల్ డీడ్స్ ఏం లేవు. ఇది మేము ఎక్కడ పోలీస్ స్టేషన్కి ఇక్కడ ఎప్పుడు వచ్చినప్పుడల్లా పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని నిలబొట్టి దౌర్జన్యం చేయడము, ఏదో ఒక కేసులో ఇచ్చేస్తున్నారు. మేము కేసు పెడితే కూడా మాది ఎక్కడ న్యాయం జరగలేదు. మేము అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. మా పేపర్స్, ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ ఉన్నాయి. కోర్టులు తిరిగినాం, అన్నీ తిరిగినాం. ఎక్కడ తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ నుంచైనా ఇప్పుడన్నా ఇన్నేళ్ళకైనా మీ త్రూగానన్నా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇది మాకేం తెలిసిందంటే అంతా వెనకాల హనుమంతరావుగా